హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కప్పులు, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ 1, కరివేపాకు 1 రెమ్మ, వరిపిండి 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 1, సాల్ట్ రుచికి సరిపడినంత. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా సాల్ట్, బియ్యపిండి, శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. శనగపిండి, బియ్యపిండి అనేది కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1/2 కప్పు పడిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వడల్లా చేసుకొని వేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. స్వీట్ కార్న్ వడలు తినడానికి చాలా బాగుంటాయండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. ఈవినింగ్ టైం స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుంది. ఇప్పుడు మిగతా పిండి అంతా కూడా ఇలా వడల్లా వేసుకొని క్రిస్పీగా గోల్డెన్ కలర్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని సర్వ్ అవుట్ చేసుకోవడమే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do like, share and subscribe to my kitchen. Thank you for watching.